ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది ఏంటి అనేది అన్నీ కూడా తెలుస్తాయి. సో మీకు మరిన్ని అప్డేట్స్ అందించాలంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏ కామెంట్ పెట్టినా రిప్లై ఇవ్వాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మరింత అప్డేట్ అనేది అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల ఎంతమందికి వీడియో యూజ్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని కూడా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకు ఈ డీసెట్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి మనకు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకొకసారి చెప్తున్నా, షెడ్యూల్ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది 22న రిలీజ్ చేయడం జరిగింది. పేమెంట్ ఆప్షన్ అనేది 23 నుంచి 8వ తేదీ వరకు ఉంటుంది. అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసి మనకు 24 నుంచి 9 వరకు ఆన్లైన్లో మనకు దీనికి సంబంధించి మన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకు పేమెంట్ డేట్ వచ్చేసి 8వ తేదీ 5వ నెల. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 9వ తేదీ. తర్వాత మనకు హాల్ టికెట్స్ అనేది 15 వస్తాయి. సో నెక్స్ట్ మంత్. అదేవిధంగా ఇష్యూస్ ఆఫ్ హాల్ టికెట్స్ కూడా మనకు 21న జారీ చేస్తారు. అంటే మొత్తంగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మన ప్రిపరేషన్కి మొత్తం అన్నింటికి కూడా ఒక 1 మంత్ అంటే మనకు టైం అనేది ఉంది. ఇది మనకి ఇక్కడ చూడండి టెంటేటివ్ అనమాట, అంటే ఇది తాత్కాలిక షెడ్యూల్ అనమాట. సో ఇందులో ఏమైనా ఫ్యూచర్లో మార్పులు ఏమైనా చేస్తే మనకు ఇంకా ప్రిపేర్ అవ్వడానికి మనకు సమయం అనేది దొరుకుతుంది. కాకపోతే మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది రిలీజ్ అయింది కాబట్టి ఇక దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక దీని గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కు కాల్ చేసి, సో మనకు డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, అక్కడ నుంచి నేరుగా అప్లై అనేది చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే షెడ్యూల్ అయిపోయింది. ఇక సమాచార బులెటిన్ మనకి ఇక్కడ చెల్లింపు కోసం అనేది ఇక్కడ చూసుకున్నాం. సో పేమెంట్ అనమాట. సో ఇక్కడ మీరు పేమెంట్ కనుక చేయాలనుకుంటే సో మనకి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అలాగే క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు మరియు అమౌంట్, వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మనకు క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేయాలి, సో వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది క్లిక్ చేసి మన ప్రీవ్యూ ఫార్మ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ప్రీవ్యూ ఫార్మ్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఏవైనా మనకు పొరపాట్లు ఏమైనా ఉంటే కనుక అవి మనకు తెలుస్తాయి అన్నట్టు. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ప్రివ్యూ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక చెక్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే సో మనకు మొదట సైట్లోకి వెళ్ళగానే ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్లిక్ హియర్ పేమెంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. ఇది ఇంతకుముందు ప్రీవియస్ పీడిఎఫ్ అనమాట. సో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా చేసి ఉంటే కనుక చేసి ఉండొచ్చు. సో ఇక్కడ మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కొట్టి ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ప్రివ్యూ అనేది. సో ఇక్కడ సబ్మిట్ పైన నొక్కండి. ఏమైనా పొరపాట్లు ఉంటే ఎడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వాటిని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ నొక్కండి. సో మీ యొక్క పేమెంట్ అనేది క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. సో దయచేసి ఎవరైతే మొబైల్ అప్లికేషన్ చేయడానికి ప్రయత్నించొద్దు. దాదాపుగా మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళండి, లేదంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే పోయినసారి మనకు ఈ మొబైల్లో చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి. కాబట్టి మరొకసారి ఆ తప్పు అయితే చేయొద్దు. దగ్గరలో మీరు నెట్ సెంటర్కి కానీ వెళ్ళినట్లయితే మీకు ప్రింట్ ఫామ్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా మీరు మొబైల్లో చేయడానికి అయితే ప్రయత్నం చేయొద్దు. వీలైతే కొద్దిసేపు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి నెట్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఇక దాని తర్వాత నెక్స్ట్ మనకు అప్లికేషన్ ప్రింట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో క్యాండిడేట్ లాగిన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ మనకు అక్కడ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్తే కనుక ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది కదా. ఇంతకుముందు ఏదైతే మనం బిల్ పేమెంట్ చేసామో అక్కడ మనకు రెఫరెన్స్ ఐడి అనేది వచ్చి ఉంటుంది. సో ఇక్కడ రెఫరెన్స్ ఐడితో మనకు క్యాండిడేట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి మరొకసారి లాగిన్ అయితే అవ్వాలి. సో ఇక లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రింట్ అనే ఆప్షన్ కనపడుతుంది. హోమ్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ కనపడతాయి. అక్కడ మీరు క్లిక్ చేసి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత వెల్కమ్ టు డీసెట్ అని 2024కి సంబంధించి మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ అనేది ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని డిక్లరేషన్ చదువుకున్న తర్వాత మనకు ఎక్కడైతే మనకు ఎగ్జామ్ రాస్తున్నామో అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట.
సో ఇప్పుడు ఫస్ట్ శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం అట్లా ప్రిఫరెన్స్ పెట్టేసుకుంటూ రావాల్సి ఉంటుంది. డిస్టిక్లు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రెగ్యులర్గా పాస్ అయ్యారా లేదా ప్రైవేట్ స్టడీ అని అడుగుతుంది. సో ఎక్కడ చదివారా అని అడుగుతుంది. 4th ఎక్కడ చదివారు, 5th ఎక్కడ చదివారు, 6th 7th 8th 9th 10th అనేది. సో ఇవన్నీ ఎక్కడ చదువుతారు, అదేవిధంగా మీరు ఏ యూనివర్సిటీ కిందకు వస్తారనేది కూడా తెలుపుతుంది. ఈవెన్ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి సంబంధించి ఎస్ఆర్ నో అనేది తెలుపుతుంది. ఇక ఫిజికల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక సో మీరు దాంట్లో ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వాటిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బోర్డు, సో మీరు 10th క్లాస్ ఏ బోర్డు కింద బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పాస్ అయ్యారు లేదంటే సిబిఎస్ఈ ఏంటనేది అడుగుతుంది. సో వాటిని కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మనకు సెలెక్ట్ మీడియం పైన క్లిక్ చేసి మీ యొక్క మీడియం అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మరియు డేట్ ఆఫ్ పాసింగ్ 10th ఎప్పుడు పాస్ అయ్యారు, 10th హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ అనమాట, ఇంటర్మీడియట్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉంటే కనుక మనకు పర్సింగ్ ఫైనల్ ఇయర్ అని వేస్తే సరిపోతుంది. ఒకవేళ పాస్డ్ అయితే కనుక పాస్డ్ ఆల్రెడీ అని వేయండి సరిపోతుంది. ఇక దీనికి సంబంధించి సెలెక్ట్ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మరియు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అనేది అడుగుతుంది. సో అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీ, డేట్ ఆఫ్ బర్త్ కూడా కంపల్సరీ. సో మీరు ఎన్ని మార్కులతో పాస్ అయ్యారు అనేది ఇక్కడ వేస్తే ఆటోమేటిక్గా మీకు పర్సెంటేజ్ అనేది చూపిస్తుంది. ఇక దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైనా అడుగుతుంది. సో ఎంపీసీ వాళ్ళైతే మ్యాథ్స్ అని, సోషల్ వాళ్ళైతే సోషల్ అని, మనకి హెచ్ఈసీ వాళ్ళైతే ఆ విధంగా మనకు ఆప్షనల్ సబ్జెక్ట్. సో మీకు ఆప్షన్లు ఉంటాయి, మీరు ఏది ఇష్టం ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనకు నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ నేమ్ అనమాట. ఇక్కడ మీ యొక్క పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మదర్ నేమ్ వస్తుంది. సో మదర్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేయాలి. ఇక ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీ. తర్వాత సెలెక్ట్ రిలీజియన్, సో మీరు ఏ క్యాస్ట్ చెందిన వాళ్ళు, కమ్యూనిటీ అనే దగ్గర క్యాస్ట్. సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఎన్సీసీ. తర్వాత మనకు డిఫరెంట్ ప్రొఫెషనల్కి సంబంధించి ఏమైనా ఉంటే వాటిని కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇక లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్లో ఏమైనా పార్టిసిపేట్ చేసి ఉంటే దాన్ని కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక దాని తర్వాత మనకు సెలెక్ట్ స్కౌట్, సో స్కౌట్స్కి ఏమైనా వెళ్ళి ఉంటే ఆ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇక ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ ఈవెన్ ఎస్ఎస్సి, సో మనకు మోల్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా వేయాల్సి ఉంటుంది ఐడెంటిఫై కోసం ఎగ్జామ్ రోజు. తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని అడుగుతుంది. సో ఎస్ఆర్ నో అని ఇవ్వండి. ఇక లోకల్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక అడ్రస్, మీ యొక్క జిల్లా పేరు, మండలం పేరు, విలేజ్ పేరు, డోర్ నెంబరు, వీధి, పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత బ్లాక్ పెన్తో మనకు సిగ్నేచర్ అనేది కంపల్సరీ. సో ఎవరైతే వేరే పెన్ యూజ్ చేయకుండా మన యొక్క ఫోటో అనేది ఖచ్చితంగా 4.5 సెంటీమీటర్లో ఉండేలా చూసుకోండి. సిగ్నేచర్ కూడా 1.5 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోండి. అదేవిధంగా ఈ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా బ్లాక్తో ఉండేలా చూసుకోండి. సో అక్కడ మనకి ఇవన్నీ చదువుకున్న తర్వాత మరొకసారి ప్రివ్యూ అనేది చెక్ చేసుకోండి. సో మనకు ప్రివ్యూ అనేది ఈ విధంగా వస్తుంది. సో చాలా ఉంటుంది మనకు ప్రివ్యూ అనేది. సో ఇదంతా కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తే ఓకే చేయండి. ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉన్నాయంటే మనకి ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి ఏమైనా పొరపాట్లు ఉంటే వాటన్నింటిని ఎడిట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ సబ్మిట్ పైన నొక్కండి. సో ఈ విధంగా అప్లై అనేది చేసుకోవాలి. సో ఇక్కడ గమనిక ఏంటంటే, సో దయచేసి ఎవరు కూడా మొబైల్లో చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే పోయినసారి పొరపాట్లు అనేది ఎలా వచ్చాయో కూడా మునుపటి వీడియోలో ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది డిసెట్కి సంబంధించి అప్లై ప్రాసెస్ విధానం, పేమెంట్ విధానం అన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.